జై హనుమాన్. నమస్కారం అండి. హనుమాన్ చాలీసా భక్తి ప్రయాణంలో ఈరోజు మనం 11 నుంచి 15 వరకు చౌపాయిలు, అర్థం మరియు జీవన పాఠం నేర్చుకుందాం. ఈ చౌపాయిలు మనకి హనుమంతుడి నిష్కామ సేవ, రాముని హృదయాన్ని గెలిచిన భక్తి మరియు భక్తికి వచ్చే గౌరవం గురించి చెప్తాయి. లాయ సజీవన లఖన జియాయే, శ్రీ రఘువీర హరషివురులాయే. ఈ చౌపాయిలో హనుమంతుడు ప్రాణరక్షకుడైన కరుణామూర్తిగా వర్ణించబడతాడు. హనుమంతుడు సంజీవని తీసుకొచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు. రాముడు ఆనందంతో ఆలింగనం చేశాడు అనేది దీనికి అర్థం. ఇతరుల ప్రాణాలు కాపాడడం గొప్ప సేవ అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే అద్భుతమైన జీవన పాఠం. రఘుపతి కీన్హి బహుత బడాయి, తుమ మమ ప్రియ భరత హి సమబాయి. చౌపాయిలో హనుమంతుడు రామునికి కుటుంబ సభ్యుడిగా మారిన భక్తుడిగా కనిపిస్తాడు. రాముడు హనుమంతుడిని భరతునితో సమానంగా ప్రేమించాడు అనేది దీనికి అర్థం. నిస్వార్థ భక్తికి దేవుడే గౌరవమిస్తాడు అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే అద్భుతమైన జీవన పాఠం. సహస్రవదన తుమరో యశ గావై, అసకహి శ్రీపతి కంఠ లగావై. ఈ చౌపాయిలో హనుమంతుడి అపార మహిమ వర్ణించబడుతుంది. 1000 ముఖాలు కలిగిన ఆదిశేషుడు కూడా నీ యశస్సును గానం చేస్తున్నాడని అంటూ శ్రీరాముడు హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడనేది ఈ చౌపాయికి అర్థం. నిజమైన గొప్పతనం ప్రచారం కోరదు అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. సనకాదిక బ్రహ్మాది మునీష, నారద శారద సహిత హీష. చౌపాయిలో హనుమంతుడి గుణాలను దేవతలే స్తుతిస్తున్నట్లు వర్ణించబడుతుంది. మునులు, దేవతలు, సరస్వతీదేవి కూడా హనుమంతుడిని స్తుతిస్తారు అనేది దీనికి అర్థం. గుణాలు ఉంటే ప్రపంచమే గౌరవిస్తుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే అద్భుతమైన జీవన పాఠం. యమ కుబేర దిగుపాల జహాతే, కవి కోవిద కహి సకే కహాతే. ఈ చౌపాయిలో హనుమంతుడి శక్తి మాటలకు అందని స్థాయిలో ఉందని వర్ణింపబడుతుంది. దేవతలు, పండితులు కూడా హనుమంతుడి మహిమను పూర్తిగా వర్ణించలేరు అనేది దీనికి అర్థం. నిజమైన శక్తి మౌనంగా ఉంటుంది అనేది ఈ చౌపాయి మనకు నేర్పించే జీవన పాఠం. ఈ 11 నుంచి 15 చౌపాయిలు మనకి ఒకటే చెప్తాయి. హనుమంతుడి గొప్పతనం బలంలో కాదు, నిష్కామ సేవ మరియు వినయభక్తిలో ఉంది. సేవ చెయ్యి, కానీ ఫలం కొరకు కాదు. అప్పుడు భగవంతుడే స్వయంగా నీ విలువ చెప్తాడు. ఈ ప్రయాణంలో మీరు నాతో పాటు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై బజరంగబలి.